అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజున 27వ తారీఖు మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళ అన్న మాట ప్రకారం ఈ రోజున ధర్నాలు ప్రారంభించారు. ఏదైతే కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి ధర్నాలు ప్రారంభించారు. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి మాత్రం వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటే, రేట్లు పెంచినోడే రేట్ల కోసం ధర్నాలు చేస్తున్నాడంటే హాస్యాస్పదంగా ఉంది. పెంచింది అతనే, మళ్ళీ రేట్లు పెరిగిపోయాయని చెప్పి ధర్నా చేసేది కూడా అతనే అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ప్రజల యొక్క నినాదం. సో వీళ్ళేంటో పెరిగిపోయాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటని వీళ్ళిద్దరి మధ్యన కంపారిజన్ ఏంటంటారు? ప్రజలకు తెలుసు కదా, కరెంట్ ఛార్జీలు ఇష్టానుసారం పెంచేసి సామాన్యుడు నడ్డి విరిచేసి వీళ్ళు అక్రమంగా దాచేసుకున్నారు. ఈరోజు కరెంట్ ఛార్జీలకి సంబంధించి అదానీ అంశం తెర మీదకి వస్తే, సరే కూటమి పార్టీలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ పార్టీ అదానీకి సపోర్ట్గా ఉందని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం దాని గురించి మాట్లాడట్లేదు. కానీ ఏదైతే సోలార్ గ్రిడ్లో అక్రమంగా ఏదైతే 1750 కోట్లు దోచారన్నారో దాని గురించి కూటమి ప్రభుత్వం మాట్లాడట్లా. వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారు ఆ కరెంట్ని అడ్డం పెట్టుకుని. ఈరోజు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచాడు అని చెప్పి రోడ్డు ఎక్కేస్తే ఎవరికి ఉపయోగం? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. నాకు కూడా నిన్న మొన్నటి వరకు క్లారిటీ ఉండేది కాదు. అధికారంలోకి వచ్చాక ఏదో ఛార్జీలు పెంచుతున్నారంటే మేబీ నిజంగానే పెంచుతున్నారు కాబోలు అని చెప్పి నేను కూడా అనుకున్నా. ఆ విధంగానే మాట్లాడి నిన్న మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో నేను ఒక మాట అన్నా, 11 సార్లు పెంచారని. నేను ఆ మాట వెనక్కి తీసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పెంచింది 10 సార్లేనండి. ఆ 10 సార్లలో అఫీషియల్గా మనకు కనిపించేది 9 సార్లు అండి. ఎప్పుడప్పుడు అనేది నేను ఒక లిస్టు డేట్ వైజ్ మీకు చదువుతాను, కరెక్టో కాదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటి నెల పూర్తయ్యే నాటికి, అంటే జూన్ పూర్తయ్యి జూలై 1వ తారీఖు 2019 జూలై 1వ తేదీన 5% ఛార్జెస్ పెంచాడండి. దేని మీద? స్థిరమైన ఛార్జీలు అని చెప్పి 5% పెంచాడండి. ఎప్పుడు ఇది? 2019 జూలై 1వ తేదీన. ఇక రెండోసారి పెంచింది కూడా మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్గా ఒక 11 మంత్స్ 10 మంత్స్ తర్వాత 2020 కరెక్ట్గా కరోనా మన దేశంలో తాండవం మొదలు పెడుతున్న సమయంలో 2020 ఏప్రిల్ 1వ తేదీన, అసలు ఇదైతే నాకు తెలిసి ఇప్పటివరకు ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా పెంచుండదు. ఏకంగా 15% పెంచేసింది. చూసారా? మొదటిసారి జూలై 1వ తేదీ 2019 5% పెంచితే ఏప్రిల్ 1 2020 15% పెంచిందండి. మళ్ళీ అదే సంవత్సరం 2020 సెప్టెంబర్ 1వ తేదీన 3% ఇంధన ఛార్జెస్ అంటూ కూడా కరెంటు మీద అదనపు ఛార్జెస్ పెంచింది. అంటే ఇప్పటి వరకు ఎంత పెంచిందండి? ఫస్ట్ జూలై 1 2019 5, ఏప్రిల్ 1 2020 15%, సెప్టెంబర్ 1 2020 నాటికి 3%. అంటే దాదాపుగా ఆయన ఎక్కిన మొదటి సంవత్సరంన్నరలోనే 23% కరెంట్ ఛార్జీలు పెంచాడు. ఇక్కడితో ఆగలేదు కదా. అంటే ఇప్పటివరకు 3 సార్లు నేను లెక్క చెప్పా. ఇక 4వసారి ఏప్రిల్ 1 2021 అక్కడ 10% ఎనర్జీ ఛార్జెస్ అంటూ కూడా 10% ఛార్జెస్ పెంచాడు. ఇందాకటి వరకు 23, ఇది 10, ఎంత మొత్తం 33%. అలాగే మళ్ళీ అదే సంవత్సరం 3 నెలల వ్యవధిలో జూలై 1 2021 వాణిజ్యదారులు అంటూ కూడా 7% కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. అంటే ఇప్పటి వరకు 33%, 7% ఎంత? 40%. మళ్ళీ ఏప్రిల్ 1 2022, అంటే ఈయన ఫిక్స్డ్ మంత్స్ పెట్టుకున్నాడండి. జూలై ఏప్రిల్ అని ఫిక్స్డ్ మంత్ పెట్టుకున్నాడు. సో అలాగా 2022 ఏప్రిల్ 1న 12% నివాస వినియోగదారుల ఛార్జెస్ అంటూ కూడా మరో 12% పెంచాడు. అంటే మొత్తం ఎంత అయిందండి ఇక్కడ వరకు? ఆయన ఎక్కిన 2.5 సంవత్సరాల్లోనే 52% కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మళ్ళీ ఈయన ఈరోజు 27వ తేదీన ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచిందని చెప్పి హడావిడి చేస్తూ ఉన్నాడు. అవ్వలేదండి. ఇక్కడ 6 అయినాయి ఇక్కడ వరకు. 1 2 3 4 5 6 అయినాయి. నెక్స్ట్ జూలై 1 2022 అధిక గృహ వినియోగదారుల మీద ఛార్జెస్ అంటూ కూడా 5% పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. 52, 5 ఎంత అండి? 57% ఇక్కడికి. ఎప్పటికి? జూలై 1 2022 నాటికి.
నెక్స్ట్ ఏప్రిల్ 1, 2023 కేటగిరీలు అంతటా కూడా అన్నిటి మీద కూడా కలిపి 9% ఛార్జెస్ పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఎంత అయినట్టండి? 57.9 66%. ఎప్పటికీ ఏప్రిల్ 1, 2023 నాటికి 9%, ఇక్కడికి 8 సార్లు పెంచారు. ఇక 9వసారి ఆగస్టు 1, 2023 పారిశ్రామిక సుంకాలంటూ కూడా 8% ఛార్జెస్ పెంచారండి. 66.8 ఎంత? 74%. ఎప్పటికి ఇది ఆయన జూలై 1, 2019లో ఛార్జెస్ పెంచడం మొదలు పెడితే ఆగస్టు 1, 2023 నాటికి 74% ఆయన కరెంట్ ఛార్జీల మీద సామాన్యుడు నడ్డి విరిచే విధంగా ఛార్జెస్ పెంచాడండి. ఇంకొకటి ఉంది, కంగారు పడకండి. ఆ ఒకటే ఇప్పుడు జరుగుతున్న హడావడి అంతా కూడా. ఏప్రిల్ 1, 2024 అంటే ఎప్పుడది? ఎలక్షన్కి ఎగ్జాక్ట్గా నెల రోజుల ముందు, అంతే కదా. మే 13, 14 ఎలక్షన్స్ జరిగింది. ఏప్రిల్ 1 అంటే కరెక్ట్గా నెల 15 రోజుల ముందు కరెంట్ ఛార్జీలు పెంచారు. అప్పటికి ఎలక్షన్ కూడా రన్ అవుతుంది రాష్ట్రంలో. సో అప్పుడు 10% పెంపు నివాస వాణిజ్య అంటూ కూడా 10% ఛార్జెస్ పెంచుతున్నామని ఒక జీవోని విడుదల చేశారు. బట్ అది అప్పుడు అమలు అవ్వలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో ఇప్పుడు ఏదైతే 10% పెరిగిందని చెప్పి హడావిడి చేస్తున్నారు చూసారా, అది 2024 ఏప్రిల్ 1వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవో రిలీజ్ చేశారో ఆ జీవో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ కరెంటు శాఖకు సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆల్రెడీ ఒక జీవో వచ్చింది కాబట్టి దాన్ని అమలు చెయ్యాలి అని ఈ కరెంటు శాఖ వాళ్ళు ఆ కరెంట్ ఛార్జీ అనేదాన్ని అమలు చేశారు. అదే ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి, కూటమి ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేసింది, గతంలో మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పి ఏదైతే చెప్పారో ఇప్పుడు వచ్చి మాట తప్పారని చెప్పి ఏదైతే ఎవరైతే బొంకుతున్నారో వాళ్ళందరూ కళ్ళు తెరవండి. గత 5 ఏళ్లలో 10 సార్లు జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు పెంచితే అందులో 9 సార్లు అఫీషియల్ అయితే 10వసారి అన్అఫీషియల్గా ఒక జీవోని విడుదల చేసి అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చలామణి అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జీవోని తీసుకొచ్చారు. అది ప్రజలు గ్రహించాలి. ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారం చేస్తూ ఈరోజు హడావిడిగా 27వ తేదీన మేము ధర్నాలు చేసేస్తున్నాము, ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచేసింది అని చెప్పి ఈరోజు ఏదో ముసలి కన్నీరు కారుస్తూ పేదవాడి గురించి ఏదో బాధపడుతున్నట్టు నటిస్తున్న ఈ వైసీపీ పార్టీని చూస్తూ ఉంటే చెప్పులతో కాదు దేంతో కొట్టినా వీళ్ళకి సిగ్గురాదు అనే ఆలోచన అయితే నాకు కలుగుతూ ఉంది. ఈరోజు ప్రజలు నిజాలు గ్రహించండి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏ హామీ అయితే ఇచ్చిందో కరెంట్ ఛార్జీలు పెంచమని ఆ మాట మీదే నిలబడింది. కరెంటు ఛార్జీలు పెంచే పాపమంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే. దాంట్లో కూటమి పార్టీకి ఎలాంటి ఇన్వాల్వ్మెంటు లేదు. కాకపోతే ఆ జీవో ఇప్పుడు జరగాలి అని చెప్పి ఏదైతే పకడ్బందీగా ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడో అదే అమలు అవుతూ ఉంది. ఆ నెపం చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద నెట్టేసి పబ్బం గడుపుకోవాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి అని చెప్పి వీళ్ళు ఆడుతున్న డ్రామా ప్రజలు కూడా హర్షించలేదు. ఎక్కడ డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న దేవినేని అవినాష్ లాంటి వాడి దగ్గర హడావిడి తప్పితే మిగిలిన ఏరియాలో ఎక్కడా కూడా నాకు హడావిడి కనపడలేదు. సో దాని గురించి ప్రజలకు తెలుసు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది. ఇప్పుడు నేను ఇంకా క్లారిటీ ఇచ్చాను కాబట్టి ప్రజలకు అర్థమైందని అయితే నేను అనుకుంటా ఉన్నా.